మీకు ఇంకొకటి చెప్తున్నాను. సో, ఉమ్, మనకి సమ్‌టైమ్స్ మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాం. సో, మనం ఆ ప్రోగ్రామ్‌లో చాలా కీవర్డ్స్ వాడతాం. సో, ఆ కీవర్డ్స్ వాడినప్పుడు ఆ ప సమ్‌టైమ్స్ ఆ ప్రోగ్రామ్ నేమ్ కానీ మర్చిపోతాం. సో, అప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేశాను. ఆ ప్రోగ్రామ్‌లో ఏదైనా కీవర్డ్ గుర్తుందనుకోండి. ఏదైనా వేరియబుల్ నేమ్ గుర్తుంది మీకు. సో, దాన్ని బేస్ చేసుకొని ఆ వేరియబుల్స్ మీరు ఎక్కడెక్కడ యూజ్ చేసినారు అని తెలుసుకోవచ్చు. ఓకే. సో, దానికి ట్రాన్సాక్షన్ కోడొచ్చి కోడ్_స్కానర్ ఇక్కడ కనిపిస్తుంది గదా! కోడ్_స్కానర్ దీనికి సెపరేట్ టీ కోడ్ ఉందన్నమాట. సో, ఏ ప్యాకేజ్‌లో నుంచి మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. లెట్స్ సే ఇది నా ప్యాకేజ్ అండి. సో, సెర్చ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే, అది వేరియబుల్ గాని, ఇంటర్నల్ టేబుల్ గాని ఏదైనా సరే. లెట్స్ సే పీ ఫైల్. పీ ఫైల్ అనే కీవర్డ్‌ని నేను ఈ ప్యాకేజ్‌లో ఎక్కడెక్కడ ఉందో నేను సెర్చ్ చేయాలనుకుంటున్నా. అంటే ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలా బ్రో అక్కడ? ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఈ ప్యాకేజ్‌లో ఎక్కడెక్కడైతే పీ ఫైల్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ లిస్ట్ మొత్తం చూపిస్తది మీకు. ఓకే. ఏదైతే మనం కీవర్డ్ ఇచ్చామో అది ఎక్కడెక్కడ ఉందో మొత్తం మొత్తం మాన్యువల్ కనెక్ట్ చూపిస్తది. చేసి చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎఫ్8 కొట్టండి చూడండి. దానికి సంబంధించిన ఇది ఇన్ని ప్రోగ్రామ్స్‌లో ఉపయోగించారు. ఇది ప్యాకేజ్ ఈ ప్రోగ్రామ్‌లో ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ఏదో చూడండి ఇక్కడ ఉంది. పీ ఫైల్. అవును బ్రో. యాహ్! సో, ఇక్కడ ఒక పీ ఫైల్. ఇక్కడ ఒక పీ ఫైల్. అలా ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్. ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్. ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్. ఒక కీవర్డ్ మీరు తెలుసుకుంటే చాలు. ఓకేనా? అర్థమైందా? యాహ్! బ్రో అర్థమైంది. దీనికి ఒక ప్రోగ్రామ్ గూడా ఉంది. అది నేమ్ కరెక్ట్‌గా నాకు తెలుసు. తెలీదు. అబ్బా! ఇదే ఆర్ఎస్ అబాప్ సోర్స్ స్కాన్. దీన్ని మీరు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇదే స్క్రీన్ వస్తది మళ్ళీ. సో, ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. లెట్స్ సే నేను ఎల్‌టి ఎల్ఐకేపీ. ఎల్‌టి ఎల్ఐకేపీ నా ప్యాకేజ్‌లో ఎక్కడెక్కడ ఉందో నేను సెర్చ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. జెట్ హర్ష. సో, ఎగ్జిక్యూట్ చేయండి. సో, ఇవి మొత్తం ప్రోగ్రామ్ నేమ్స్ ఎక్కడెక్కడ వాడినారు ఇక్కడ బ్రో చూడండి. ఎల్‌టీఎల్‌ఐ అంటే ఇంటర్నల్ టేబుల్ నేమ్ చెక్ చేసాం మనం. అవును. ఓకే. ఓకే. ఓన్లీ అట్లా. ఇంటర్నల్ టేబుల్ ఇవ్వాలా అక్కడ? లేకపోతే ఏదైనా ఇవ్వచ్చా అది మీ గుర్తున్నది? ఇష్టం. ఏ ఓకే. వేరియబుల్ అయినా, పారామీటర్ అయినా, ఇంటర్నల్ టేబుల్ అయినా, వర్క్ ఏరియా నేమ్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. మీరిచ్చిన ఇన్‌పుట్ ఏదైతే ఉందో అది మీ ప్యాకేజ్‌లో ఉంటే, మీరు సేవ్ చేసిన ప్రోగ్రామ్స్‌లో ఉంటే అంతా లిస్ట్ చూపిస్తది.